మన పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. అతను ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య ఈ బాబులైన నా పెళ్లి చనిపోయాను. అతను యెహోవా యందు భక్తి గలవాడైందని నాకు తెలిసినది. ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండేకాయి వారిని పట్టుకొని కోటకు వచ్చిందని ఎలీషాకు మొదటగా ఎలీషా నా నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్నాడు. అందుకని నీలో నా ఇంటిలో నూనెకున్న ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదన్నాడు. మన సహవాసంలో 9 గంటలకే ముగిస్తాం. మొదటి దినం అది చాలా ఆలస్యంగా వచ్చారు కనుక కొద్ది సమయం అడిగించవలసి వస్తుంది. అయినను జీవితో నింపాలని, ఈ స్థలంలో కొద్ది సమయం మీతో మాట్లాడాలని మీ ఎద్దకు వచ్చేదాను. అయితే చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకంటే 9 గంటలకే ముగిస్తారు కనుక టైం అయిపోయింది అనుకుంటున్నారు. ఎక్కువ సమయం గడపాలని నాకు ఆశ లేదు. ఎందుకంటే మన సహవాసంలో దేవుని యొక్క దీవెన ఉంది. మొదటిగా దేవుని సన్నిధికి ఎవరు వస్తారు? ఒక గొప్ప దేవుడు నింపుతారన్నాడు ఆయన. ఎలాంటి సమస్య వస్తారు? అట్టి సమస్యలు దేవుడు విడిపిస్తాడని ఆశతో వచ్చిన ప్రతి వ్యక్తి దేవుని కార్యం చూడాలని ప్రతి సమయం మీతో మాట్లాడి దేవుని చేయాలా వచ్చాయని అనుకుంది. వాక్యం చూసుకున్నా వాక్యం ఏం చెప్తుంది? ఎలీషా దగ్గరకు ఎవరిచ్చారంట? ప్రవక్త శిష్యులలో ఒకరి భార్య వచ్చి తన ఆశలు చెప్పుకుంటా ఉదాహరణటువంటి పరిస్థితులు చెప్పుకుంటుంది. ఏమంటుంది? ఏం చెప్పుకుంటుంది? నా పెనిమిటి చనిపోయాను, అతను యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నానని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులను దాసులుగా ఉండగా వాడిని పట్టుకొని కోటకు వచ్చి ఉన్నాడని ఎలీషా కుమారు పెట్టగా ఏమంటున్నాడు? ఈ ఎలీషా ఏమంటున్నాడంటే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంటే ఈ ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నా వలన నీకేమి కావాలను? చూసారా ఏమంటున్నాడు? నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంట్లో ఏముంది? చూసారా చూసారా ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఎలీషా ప్రవక్త మంచి మాటలు కోరుకుంటున్నాడు. ఇక్కడ నా వల్ల నీకు ఏం కావాలి? ఒక సమస్యతో వచ్చిందని కష్టంలో ఉంది, ఇబ్బందిలో ఉంది, ఎరుకలో ఉంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తుంది, ఒక దైవజనుడి దగ్గరికి వస్తుంది. మనమైతే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం? రక్త సంబంధుల దగ్గరకు, తల్లిదండ్రులైన వాళ్ళ దగ్గరకు, స్నేహితులైన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మన అవసరం చెప్పుకుంటాం. కావలసినటువంటి ఆ ధైర్యాన్ని లేకపోతే అవసరం తీర్చుకుంటాం. కానీ ఈ స్త్రీ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది, దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆ మాటలు చెప్పుకుంటుంది, అయ్యా నాకు ఇంకా కుమారుడు ఉన్నారు. అప్పుడు వారు వచ్చి వారిని తీసుకెళ్ళిపోతున్నారయ్యా. చూసారా ఆ ఎలీషా ప్రవక్త ఏమంటున్నారు? నా వల్ల నీకేం కావాలమ్మా? ఏం కావాలి? నా వల్ల నీకేం కావాలి అని అడిగి మరొక మాట చెప్తున్నారు. నీ ఇంట్లో ఏముంది? ఏంటంట? ఎవరైనా అడుగుతారా? ఏదైనా అవసరం కోసం ఎవరైనా అర్థిస్తే వారు ఏమంటారు? ఏదైనా సహాయం కావాలంటే ఇంటికి పంపిస్తారు. కానీ మీ ఇంట్లో ఏముంది అంటే
లేదంట. ఆ స్థలం అంట వాళ్ళన్నటువంటి ఆ ఇల్లంతా చిరమైపోయి ఉందట. ఆ ప్రాకారంలో ఎవరు కనబడలేదంట. ఒక ఓపిపోయిన ముసమ్మ దేవుని సేవలు చూసి ఇవరకు చదివిన వచ్చి ఏంటయ్యా వచ్చావు అన్నారు. నేను ఎందుకు రాలేదండి, నేను ఈ రాజధాని చూస్తానని వచ్చాను అని చెప్పారంట.